హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు స్వీట్ రెసిపీ చేశానండి హెల్తీ వేలో. అదేంటంటే రా పప్పాయ హల్వానండి. ఈ రా పప్పాయ హల్వా చాలా స్వీట్గా, చాలా స్మూత్గా కూడా ఉంది. ముందుగా ఇలా రా పప్పాయ హల్వా చేయాలంటే ఒక గ్రీన్ కలర్లో ఉండేటువంటి పప్పాయనైతే తీసేసుకొని దాని మీద అంతా ఇలా పీలర్తో అయితే తీసేసుకోవాలండి. తర్వాత ఒకసారి అయితే కడుక్కున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసేసుకొని సీడ్స్ని కూడా రిమూవ్ చేశానండి. సీడ్స్ని కూడా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మెత్తగా అయితే ఇలాగా తురుముకుండేసానండి. ఇలా తురుముకుంటేనే హల్వా చాలా బాగుంటుందండి. ఇది తురుముకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది, అదే ప్రాసెస్ లేటు. మళ్ళీ తురుముకున్న తర్వాత చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ప్యాన్లోకి అయితే క్యాషు, బాదం, డ్రై గ్రేప్స్ అన్నీ తీసేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేంపేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి రా పప్పాయ మొత్తం తురిమాం కదండి, అది కూడా తీసేసుకొని పైకి కిందికి బాగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడు మనకు పప్పాయలో నుంచి ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదండి, అవన్నీ వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా పాలు, ఇది స్వీట్ పర్పస్ కోసమని షుగర్ వాడకుండా నేనైతే జాగరీ పౌడర్ అయితే వాడాను. గ్రీన్ కలర్లో ఉండేదానికని ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. కానీ గ్రీన్ కలర్లో లేకపోయినా సరే ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేయండి. నార్మల్గా ఉంటేనే కూడా చాలా బాగుంటుంది. ఇలా దగ్గరికి పడుతుంది చూడండి, ఒక 7 మినిట్స్ లోపల ఇది బాగా దగ్గరికి పడుతుందండి. దగ్గరికి పడిన తర్వాత ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ ముందే గోల్డెన్ కలర్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని ఇలా బౌల్లో పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుందండి, ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ను మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.